హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజైతే పొలం దగ్గరికి అయితే వచ్చాము. వారం కింద అయితే ఇక్కడైతే పత్తి విత్తనాలు అనేది నాటించాము. ఈరోజైతే దాంట్లో నాటుదామని వచ్చాము. ఇదిగో ఇక్కడ పత్తి విత్తనాల కన్నా తుంగగడ్డ ఎక్కువ పెద్దగా మొలిచింది. అక్కడక్కడ గుంపులు గుంపులుగా మరీ మొలిచింది. ఎందుకంటే మేము పత్తి విత్తనాలు నాటినప్పటి నుంచి రోజైతే వర్షం అయితే రోజు పడుతుంది. అందుకే పత్తి విత్తనాల కన్నా గడ్డ ఎక్కువగా అయితే మొలిచింది. ఇంకా పత్తి విత్తనాలు కూడా బాగానే మొలిచాయి, కానీ అక్కడక్కడ దాట్లు అయితే పోయాయి. దాట్లు నాటుదామని అయితే వచ్చేసాం మేము. ఇక ఈసారి అయితే మేమైతే ఈ పొలం పోయినసారేమో మొక్కజొన్న పంట వేసాము. ఈసారి అయితే పంట మార్పిడి చేద్దామని చెప్పేసి వేరే పంట వేస్తే బాగుంటుంది, తెగుళ్ళు కూడా ఎక్కువ రావు, మంచి సారం లభిస్తుంది నల్లరేగడి పొలంలో అని చెప్పి పత్తి పంట అయితే వేసాము. మేమైతే ఎప్పుడైతే పత్తి పంట అయితే పండించలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇదైతే మా పొలం కాదు, మాది కూడా నల్లరేగడి పొలమే, కానీ ఇదైతే కౌలుకు పట్టుకొని అయితే చేస్తున్నాం. ఇంకా దాంట్లో అయితే నాటుతున్నాము. ఒక్కొక్క దగ్గర రెండు రెండు దాంట్లు నాటితే బాగుంటుంది, రెండు రెండు విత్తనాలు వేస్తే బాగుంటుందని చెప్పేసి రెండు విత్తనాలు అయితే వేస్తున్నాము. ఈ పొలము నల్లరేగడి పొలం కాబట్టి పదును తక్కువ ఉన్నప్పుడే పని చేయాలి. పదును ఎక్కువ ఉన్నప్పుడైతే బురద బురదయ్యి అట్టలు అతుకపోతుంది, కాళ్ళకైతే జారుతుంది. కాబట్టి ఒట్టి భూమిన పదును తక్కువ ఉన్నప్పుడే పని చేయడం మంచిది. ఇది ఇప్పటికీ ఇందులో అయితే జారుతుంది. ఇంకో దగ్గర రెండు విత్తనాలు అయితే నాటుతున్నాం. ఇక మేము ఇక్కడికి వచ్చామో లేదో కొద్దిసేపటికే వర్షం అయితే పడింది. వస్తుంది పోతుంది వర్షం, అట్లా పడతలేదు, అట్లా ఆగుతలేదు. అందుకే ఇక మేమైతే ఇంటికైతే వెళ్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.